హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ కంటెంట్ తెలుగు ఛానల్. స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. మధు అనే వ్యక్తి టాటా మోటార్స్కి సంబంధించిన 10 షేర్లను షేర్కి 760 రూపాయల చొప్పున కొనాలనుకుంటున్నాడు. తన బ్రోకర్ ప్రొవైడ్ చేసిన ట్రేడింగ్ అకౌంట్ నుంచి బై ఆర్డర్ని స్టాక్ ఎక్స్చేంజ్లో ప్లేస్ చేశాడు. అదేవిధంగా సంతోష్ అనే మరో వ్యక్తి టాటా మోటార్స్కి సంబంధించిన 10 షేర్లను ఒక్కో షేరుకు 760 రూపాయల చొప్పున అమ్మాలనుకుంటున్నాడు. తన బ్రోకర్ ప్రొవైడ్ చేసిన ట్రేడింగ్ అకౌంట్ నుంచి ఒక సెల్ ఆర్డర్ని ఎక్స్చేంజ్లో ప్లేస్ చేశాడు. ఆర్డర్ని స్టాక్ ఎక్స్చేంజ్లో ప్లేస్ చేశాడు. ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుందంటే ఈ 2 ఆర్డర్లను మ్యాచ్ చేస్తుంది. మ్యాచ్ చేసిన తర్వాత ఈ మధు సంతోష్ యూజ్ చేసే బ్రోకర్స్కి ఆర్డర్ మ్యాచ్ అయినట్టుగా ఇంటిమేట్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళ బ్రోకర్స్ ఏం చేస్తారంటే మధు గారికి మరియు సంతోష్ గారికి వాళ్ళ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిందని ఇన్ఫార్మ్ చేస్తుంది. వాళ్ళ ట్రాన్సాక్షన్ అనేది సెటిల్మెంట్ అవుతుంది. ట్రాన్సాక్షన్ సెటిల్మెంట్ అయిన తర్వాత మధు గారు కొన్న షేర్స్ తన డిమాట్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. అదేవిధంగా సంతోష్ గారు అమ్మారు కాబట్టి తన డిమాట్ అకౌంట్ నుంచి షేర్స్ అనేటివి డెబిట్ అవుతాయి. ఈ విధంగా స్టాక్ మార్కెట్ పనిచేస్తుందండి. ఈ ఆర్డర్ మ్యాచింగ్ అనేది మైక్రో సెకండ్లలో జరుగుతుంది. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలనుకుంటే డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అనేటివి తప్పనిసరి అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జై హింద్.